గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గ్రామ పంచాయతీ ఉద్యోగుల జీతాలు 15 నెలల వరకు పెండింగ్లో ఉండగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చొరవతో 192 కోట్ల నిధులు విడుదల అయ్యాయని తెలంగాణ స్టేట్ గ్రామ పంచాయతీ కారోబార్ సిబ్బంది అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. ఉద్యోగుల జీతాలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతున్నాయని వారు తెలిపారు. ఈ సందర్భంగా 2025 సంవత్సరానికి సంబంధించిన అసోసియేషన్ క్యాలెండర్ను బట్టి విక్రమార్క నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో ఆవిష్కరించారు. అనంతరం అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వంగ రవీందర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని బట్టి విక్రమార్క హామీ ఇచ్చారని తెలిపారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని తెలంగాణ స్టేట్ గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ తరఫున వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 2025 క్యాలెండరు వారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేయడం జరిగినది. గతంలో చూస్తే గత కేసీఆర్ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే 2 దఫాలుగా దాదాపుగా 200 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించి కూడా మరి సిబ్బంది జీవితాల్లో వెలుగును నింపినట్టు ప్రభుత్వము మన కాంగ్రెస్ ప్రభుత్వము. అలాగే ఈ కొత్త సంవత్సరం 2025 జనవరి నుండి కూడా ప్రభుత్వ ఖజానా నుండి నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా సిబ్బందికి వేతనాలు చెల్లించాలని మరి ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది. దానికి గాను మా అసోసియేషన్ తరఫున మరి ప్రభుత్వానికి మరి అందరి మంత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి రానున్న రోజుల్లో కూడా కారోబార్ సమస్యలు కానీ సిబ్బంది సమస్యలు కానీ వారికి మేము క్షుణ్ణంగా వివరించడం జరిగింది. దానికి మంత్రి గారు సానుకూలంగా స్పందిస్తూ